సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సిటీలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న యువత నేడు గ్రామాల అభివృద్ధికై మొగ్గు చూపుతున్నారు. ఉన్నత ఉద్యోగాలు వదిలి గ్రామాల బాట పడుతున్నారు. సొంత ఊరిని అభివృద్ధి పథంలో నడిపేందుకు పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నిజామాబాద్ జిల్లా జాడిజామాపూర్ గ్రామానికి చెందిన మల్లవరపు శౌరి నిహారిక గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో నెలకు లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం చేస్తోంది. భవిష్యత్తులో వ్యవసాయానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తమ ఊరిని అభివృద్ధి చేసి ముందు వరుసలో నిలపాలన్న ఆశతో కెరీర్ను పక్కన పెట్టి మరీ సర్పంచ్ పదవికి బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. గ్రామ అభివృద్ధికి తాము వంతు కృషి చేస్తానని చెప్తోంది నిహారిక. నేను చదివింది అగ్రికల్చర్ బీఎస్సీ. సో నా చదువు అనేది నా గ్రామానికి యూజ్ అవ్వాలి. నా గ్రామంలో అందరూ రైతులే. సో నా చదువు అనేది వాళ్ళకి కొత్త ఆలోచనలు, ఆధునిక పద్ధతులు, ఆధునిక సాంకేతిక విలువలు కానీ ఎటువంటి వాల్యూస్ ఉంటాయి అన్నీ నేర్పించడం. ఖచ్చితంగా నా చదువు నాకే కాకుండా నా గ్రామానికి యూజ్ అవుతుంది. సో అందుకనే వచ్చాను. జగిత్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోలింగ్ సమీపిస్తూ ఉండటంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాట జరిగిందని వార్త వ్యాపించడంతో అధికారులు గ్రామానికి చేరుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అక్కడి వారు వాపోయారు. నిన్న సర్పంచ్ ఎన్నికకు వేలంపాట జరగ్గా ఈ రోజు ఉప సర్పంచ్ ఎన్నికకు వేలంపాట నిర్వహిస్తున్నారని జోరు ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు అబ్బాయిని మీకు చెప్పితే మాకు కూడా క్లారిటీ వస్తుంది. అప్పుడు సర్పంచ్ అబ్బాయి లేడు, ఆ ఫోర్స్ ఉన్నట్టు మాకు ఉన్నటువంటి సమాచారం ఫస్ట్ ఆయన తెప్పిస్తే అసలు ఏందన్నది కూడా మాకు కూడా అర్థమవుతుంది. ఈ అభ్యర్థులందరూ కూడా మేము ఆంధ్ర మీద ఉన్నాం. సర్పంచ్ అభ్యర్థులు ఆయన స్విచ్ ఆఫ్ ఉంటుంది. క్యాండిడేట్ నిన్న వచ్చి కనబడతలేడు, నేను వచ్చి కనబడతలేడు. పొద్దున కూడా మేము పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అత్తమామ దగ్గర కూడా వాళ్ళు ఏడుస్తారు, మావాడు కనబడతలేదు చెప్పి. ఇది కనుక ప్రూవ్ అయినట్టయితే మీ మీద క్రిమినల్ పనిష్మెంట్ తో పాటు ఎలక్టోరల్ అఫెన్సెస్ ఎలక్టోరల్ పనిష్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే స్వేచ్ఛాయుతమైన ఎలక్షన్స్ అనేటివి ఇది కంపల్సరీ రాజ్యాంగబద్ధంగా జరగాల్సినవి. సో ఇందులో ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్టుంటే ఇది ఇప్పటికే సీరియస్ అయిపోయింది కాబట్టి కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.